ఇక్కడ కాపుల కోసం ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపులకు ఏదైనా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఆ రోజు 3,200 కోట్ల రూపాయలు కాపులకు సంక్షేమానికి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 10,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను మళ్ళీ 15,000 కోట్లు 5 సంవత్సరాల్లో కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడే మా తమ్ముళ్ళు జై హో బీసీ, బీసీలకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతాం. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా. మత్స్యకారులున్నారు, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వలలు, బోట్లు ఆధునీకరణకు ఆర్థిక సహాయం చేస్తాం. అదే కాదు 217 జీవో రద్దు చేసి మళ్ళా చెరువులన్నీ మా మత్స్యకారులకే ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళకే కాదు, ఈ రోజు బీసీల్లో వడ్డెర కులస్తులున్నారు, కాంట్రాక్టర్ల వాళ్ళకి రిజర్వేషన్లు పెడతా. గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళ పని ఎక్సైజ్ చేసే పని, వాళ్ళకి అందుకే హామీ ఇచ్చా 10% షాపులు గీత కార్మికులకు రిజిస్టర్ చేస్తారని రిజర్వ్ చేస్తారని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ వృత్తి మద్యం షాపులు రన్ చేయడం, అందుకే 10% వాళ్ళ కోసం పెట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతాను.